శ్రీ గురుభ్యో నమః. జాతక చక్రంలోని గ్రహాలు మిశ్రమమైన ఫలితాలను ఇస్తాయి. మనం నివసిస్తున్న ఈ భూమిలో ఎవరినైనా తీసుకోండి, ఎవరి జీవితంలో కూడా కేవలం శుభాలు మాత్రమే ఉండవు. అలాగే ఎవరి జీవితంలో కూడా కేవలము అశుభాలు మాత్రమే ఉండవు. అంటే కష్టాలు మాత్రమే జీవితం మొత్తం ఉండవని అర్థము. శుభాశుభ సమ్మేళన మిశ్రమమే మానవ జీవితము. పుట్టినప్పటి సమయంలో గ్రహగతులను బట్టి మనుషునికి జాతకంలో గ్రహాలు ఫలితాలను ఇస్తాయన్నది అందరికీ తెలిసిందే. ఆ జాతక చక్ర ఫలితమే జీవితమని, మనం ఏం చేస్తున్నా, ఎన్ని పూజలు చేస్తున్నా ఏమీ మారదని, మనం చేస్తున్న స్తోత్రాలు పూజలు వ్యర్థమని చాలామంది భావిస్తూ ఉంటారు. నువ్వు పూజలు చేస్తూ ఉండడం వల్ల ఏం మారిపోతుంది, ఎందుకు ఇవన్నీ అనేవారు కూడా ఉంటారు. కానీ జాతకంలో వస్తున్న దుష్ట పరిణామాలను కూడా మార్చడానికి, ఉత్తమ స్థితులను పొందడానికి అవకాశం ఉంది. రాబోతున్న కాలంలో చాలా ఉపద్రవములతో కూడుకున్న భయంకరమైన పరిస్థితులు వస్తున్నా కూడా అటువంటి వాటన్నింటినీ కూడా తప్పించుకునే మార్గం ఉంది అన్నది, సాధనము ఉన్నది అన్నది పండితుల అభిప్రాయము. పెద్దలెందరో ఈ మార్గంలో పయనించి ఉత్తమ స్థితులను పొందారని, ఎవరైతే అష్ట కష్టాలు పడుతూ జీవితంలో అన్ని వైపుల నుండి మార్గాలు మూసుకుపోయి ఉంటారో వారికి ఈ మార్గము, ఈ సాధన సత్ఫలితాలను ఇస్తుంది అన్నది ఆర్షవాక్కు. అత్యంత రహస్యమైన, అందరికీ తెలిసిన ఆ సాధన భగవత్నామ సంకీర్తన. ఎవరైతే నిత్యము భగవన్నామ సంకీర్తన చేస్తారో అది బుద్ధిపూర్వకంగానైనా, కేవలము డాంబిక ప్రదర్శన అయినా కూడా అది మనుష్యుని కష్టాలన్నింటినీ తొలగిస్తుంది అని, బాధలన్నింటినీ తీసివేస్తుందని, ఉత్తమమైన జీవితాన్ని ఇస్తుందని, సద్గతిని కూడా ప్రసాదిస్తుంది అని కార్తీక మహాత్మ్యంలోనే అజామీలోపాఖ్యానము తెలియచేస్తోంది. తెలియక చేసినా కూడా ఎంతో ప్రయోజనాన్ని ఇచ్చే భగవంతుని నామాలు తెలిసి చేయటం వల్ల పొందే ప్రయోజనము చెప్పనలవి కానిది. ఎందుచేతనంటే భగవన్నామాలను గౌణములు అని అంటారు. అంటే మనం బారసాల చేసి పిల్లలకు పేరు పెట్టినట్టుగా కాకుండా ఈ భగవన్నామములు భగవంతుని గుణాలను ఉద్దేశిస్తూ పెట్టబడినవి. అంటే మీకు ఒక కష్టం ఉందనుకోండి, దాని గురించి మీరొక నామాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ భగవంతుని నామాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ నామము ఒక గుణమునకు సంబంధించింది కాబట్టి, ఆ నామము లోకాన్ని సంరక్షించడానికి ఆయన ఒక లీలను ప్రదర్శించినప్పుడు వచ్చిన నామం కాబట్టి, ఆ సమయంలో ఆయన చూపించిన దయ, కారుణ్యము ఆ నామంలో ప్రకటితమవుతుంది. అందువలన ఆ నామాన్ని చదివినా, ఆ నామాన్ని పారాయణ చేసినా, తలుచుకున్నా భగవంతుని కారుణ్యము మన మనసంతా నిండిపోయి భగవంతునితోనే ఒక అనుబంధం ఏర్పడుతుంది. భగవంతునితో అనుబంధం ఏర్పడడం వల్ల ఆయన చెప్పినట్టుగా, ఆయన చెప్పిన విధంగా జీవించడం అలవాటవుతుంది. దానివల్ల మనస్సు స్థిరంగా, ప్రశాంతంగా మారుతుంది. ధర్మబద్ధంగా ఉండడం వల్ల, ధర్మాచరణం చేయడం వల్ల లోకమంతా సుఖశాంతులతో ఉంటుంది. అందువలన పంచాంగ శ్రవణం చేసి గ్రహగతులు అనుకూలంగా లేవని తెలిసినప్పుడు ప్రశాంత చిత్తంతో ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ భగవన్నామ స్మరణ చేసుకునే వారికి రోకిలితో పోయే గాయం కోటితో తీరిపోతుంది. ధర్మ మార్గంలో పయనిస్తూ ఎటువంటి పుణ్యాచరణ చేస్తున్నా అటువంటి వానికి భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. భగవద్ అనుగ్రహం ఉన్నవారిని గ్రహములు కూడా ఎక్కువగా బాధ పెట్టవు. శుభమస్తు.